నేను ఇతరుల నుంచి మంచి పేరు సంపాదించుకోవడానికి వచ్చి దేవుని మందిరంలో పరిచయం చేయడం కాదు. I don't want a favor from someone who is important in the fellowship. ఈ యొక్క సహవాసంలో ఎంతో ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి దగ్గర నుంచి నాకు సహాయం అందడం కోసం నేను పరిచయం కోసం రావట్లేదు. I serve God because I serve my master. నేను దేవుని ఎందుకు సేవిస్తానంటే ఆయన నా యజమానుడు కాబట్టి సేవిస్తాను. But if you don't delight in your personal life, ఒకవేళ నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నువ్వు దేవుని యందు ఆనందించినట్లయితే, if you come and do work in the house of God, దేవుని మందిరంలో అప్పుడు కూడా వచ్చి దేవుని మందిరంలో పనిచేసినట్లయితే after some time will be boring. ఆ కొంతకాలం తర్వాత నీకు విసుగుతుంది. You will feel like, why should I do that? నేను ఎందుకు చేయాలి అనుకుంటా. I did it so much. నేను ఎంతో చేశాను అనుకుంటా. I did it for 5 years. నేను 5 సంవత్సరాలు చేశాను. You will start comparing with what you did earlier. నీవు ఇంతకుముందు ఏం చేసావో దాంతో నువ్వు పోల్చుకుంటుంటావు. But service is a lifetime duty. అయితే పరిచర్య అనేది జీవిత కాలపు భాగం. It doesn't mean that you have to be a full-time servant or a part-time servant. నీ జీవిత కాల బాధ్యత అది నువ్వు ఫుల్ టైం చేసినా పర్లేదు, పార్ట్ టైం చేసినా పర్లేదు. In whatever work, with whatever capabilities you have, give to the Lord. నీకు కలిగిన దాంట్లో నీకు చాతనైనంతలో దేవునికి ఇవ్వడానికి ప్రయత్నించు. John chapter 3. యోహాను సువార్త 3వ అధ్యాయము. I'm sorry, John chapter 13, క్షమించండి, యోహాను సువార్త 13వ అధ్యాయము verse 3 and 5. 3-5 వచనాలు. John chapter 13, verse 3 to 5. యోహాను సువార్త 3-5 వచనాలు. When he poured water into the basin and began to wash the disciples' feet and wipe them with a towel with which he was girded, and so he came to Simon Peter, he said to him, Lord, do you wash my feet? Jesus answered and said to him, what do you do not realize now, but you shall understand hereafter. యోహాను సువార్త 13వ అధ్యాయం 4-8 వచనాలు. భోజన పంక్తి నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుము కట్టుకొని అంతటా పల్లెంలో నీటి పోసి శిష్యుల పాదములు కడుగును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లా చేయొచ్చు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకుందువు అని అతనితో చెప్పగా. There is something known as servanthood in the house of God. దేవుని మందిరంలో పరిచయం చేయుట అనేది తెలుసు అనే ఒక భాగం ఉంది. And what is the servanthood? ఈ యొక్క పరిచయం చేయుట శిష్యత్వం అంటే ఏంటి? You don't tell someone to do it, నీవు ఎవరికో చేయమని చెప్పడం కాదు కానీ you do it yourself. నీకు నీవుగానే చేయడం. You offer yourself when everyone is there. అందరూ ఉన్నప్పుడు నీకు నీవుగా నీవు సమర్పించుకోవడం. In the world it is not like that. ఈ లోకంలో అలా ఉండదు. We look for an opportunity when we can serve so that we can have some recognition. లోకంలో ఎలా ఉంటుందంటే అందరూ ఉన్నప్పుడు అందరూ చూసి గుర్తించలాగున అందరి ఎదుట మనం ఇతరులకు పరిచయం చేయలాగానే ఆలోచిస్తాం. That is a worldly system. అది లోక సంబంధమైన మర్యాద. Biblical system is totally different. అయితే దైవ వాక్యానుసారమైన విధానము చాలా ప్రత్యేకంగా ఉంది. Everyone is available, అందరూ అందుబాటులో ఉన్నారు. but I will do the work. అయినప్పటికీ నేనే ఆ పని చేస్తాను. Lord, help me to show me what is that work I should do. ప్రభువా, నేను ఏ పని చేయవలసిందో అది నాకు చూపించండి. If you are confused about the work which you have to do, నీవు ఏం పని చేయాలో అన్న నిశ్చయత నీకు లేకుంటే, నువ్వు కన్ఫ్యూజన్ లో ఉంటే, come to the responsible brothers and uncle and ask what is the work which I can do. బాధ్యత కలిగిన సహోదరులకు దైవసేవకుల దగ్గరికి వచ్చి అడుగు, నేను ఏ పని చేయగలను దేవుని మందిరంలో. Give me an option which I can do. నేను చేయగలిగిన పని ఏదైనా ఉంటే నాకు చూపించండి అని అడగండి. And give yourself to that work. అప్పుడు మీకు మీరు ఆ పనికి అప్పచెప్పుకోనండి. Sometimes you may not know how to do that work. కొన్నిసార్లు ఆ పని ఎలా చేయాలో మీకు తెలియదు. Oh, they will attach you to a person who has an experience. అప్పుడు వారు ఆ పనిలో ఆల్రెడీ నిపుణత కలిగిన ఒక వ్యక్తికి నిన్ను జతపరుస్తారు. And that person would help you how to do that work. అప్పుడు ఆ నిపుణత కలిగిన ఆ వ్యక్తి ఈ పని ఎలాగో చేయాలో నీకు మెల్లిమెల్లిగా నేర్పిస్తాడు. But first you have to have a delight in God. అయితే మొదటగా నీకు ఉండవలసిన సంగతి ఏంటంటే దేవుని యందు నువ్వు ఆనందించాలి. Secondly, you have to have a desire to serve. రెండవదిగా నీవు పరిచయం చేయుటకు ఆశ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. Don't give an opportunity for the responsible brothers to call you. ఆ బాధ్యత కలిగిన సహోదరులు దైవసేవకులు కానీ ఆ పని కోసం నిన్ను పిలిచే అవకాశం నువ్వు ఇవ్వకూడదు. Please come and wash the utensils. దయచేసి వచ్చి ఈ గిన్నెలు కడగండి అని మీకు చెప్పే అవకాశం ఇవ్వదు. Please come and wash the hall. ఈ యొక్క హాల్ అంతా కడగండి అని మీకు చెప్పే అవకాశం ఇవ్వదు. Oh, please come and wash the vehicle. ఆ యొక్క వెహికల్ వాహనాన్ని కడగండి అని మీకు చెప్పేదాకా మీరు వేచి చూడదు. Please help in unloading the things from the vehicle. ఈ యొక్క వాహనంలో ఉన్న ఈ యొక్క సామాన్ అంతా కూడా కిందికి
నేను మీకు చెప్పేదాకా మీరు ఎదురు చూడొద్దు. But surrendering myself, I will be available immediately is a part of service in the house of God. అయితే దేవుని మందిరంలో నువ్వు శిష్యత్వం లేదా పరిచయం చేసేదానికి మార్గం ఏంటంటే ఏదైనా పని కనబడగానే ఆ పని చేయడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకొని పని కోసం ముందుకు రావాలి. In Matthew chapter 25, మత్తయి సువార్త 20వ అధ్యాయము verse 21. 21వ వచనము. Matthew chapter 25, మత్తయి సువార్త 25వ అధ్యాయము verse 21. 21వ His వచనము. master said unto him, Well done, good and faithful slave. You were faithful with a few things. I'll put you in charge of many things. Enter into the joy of your master. మత్తయి సువార్త 25:1. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాల్గొనమని అతనితో చెప్పాను. If you are faithful in smaller things, the larger things will come to you normally. నీవు ఒకవేళ చిన్న సంగతుల్లో నమ్మకం కలిగి ఉంటే, నమ్మకత్వంలో పనిచేసినట్లయితే నీ ఎదుగు పెద్ద పెద్ద సంగతులు వస్తాయి. You will never know how God can use you in a miraculous way. దేవుడు నిన్ను అద్భుతకరమైన రీతిలో ఎలాగ వాడుకుంటాడో నీకు తెలియదు. But you must be faithful. అయితే నీవు నమ్మకత్వంతో ఉండాలి. You must be truthful. నీవు యథార్థంగా ఉండాలి. If you do not have truthfulness and faithfulness in your life, నీలో కనుక యథార్థత నమ్మకత్వం లేనట్లయితే get into that service, you will learn how to be faithful and truthful. కనీసం ఈ పరిచయంలోకి వచ్చినప్పుడైనా నీవు నమ్మకస్తుడిగా యథార్థవంతుడిగా మార్చబడతావు. Probably they ask you to clean this hall. బహుశా నిన్ను వాళ్ళు ఈ యొక్క హాల్ అంతా కడగమని చెప్తారు. An unfaithful person will leave some portion of the hall and clean the other hall. అపనమ్మకస్తుడైన వాడు ఏం చేస్తాడంటే ఆ హాల్లో కొంత భాగాన్ని వదిలిపెడతాడు, మిగతా క్లీన్ చేస్తాడు. Why? ఎందుకని? He sees that if so and so comes, I will clean that place. ఎవరైనా వచ్చి చూస్తే అప్పుడు నేను ఆ ప్రాంతాన్ని కడుగుతాను It's అనుకుంటాను. already clean. ఎందుకంటే ఆల్రెడీ క్లీన్ చేయబడి Why should I clean? ఎందుకంటే నేను మళ్ళీ క్లీన్ He is చేయాలి. unfaithful in his mind already. ఆయన తన ఆలోచనలో తన వైఖరిలో ఇప్పటికీ అపనమ్మకస్తుడిగా Not ఉన్నాడు. only he is unfaithful in his service, కాబట్టి తన చేసే పనిలో కూడా ఆ పరిచారంలో కూడా అపనమ్మకంగా ఉన్నాడు. no one is saying me if I could serve the Lord, that is a blessing to you and me. ఎవరు చూడనప్పుడు రహస్యంగా ఉన్నప్పుడు కూడా ఏకాంతంలో కూడా నేను ప్రభువును పరిచారం చేసినట్లయితే అప్పుడు దేవుని ముందు నేను పరిచయం You don't have a leader to supervise you, but you are faithful in that work. నీ పనిని విచారించినప్పుడు నీ మీద ఎవరో ఒకరు నేను గమనించాల్సిన అవసరం లేదు. అయితే నీ నమ్మకత్వంతో నువ్వు ఆ పని చేయాలి. In Matthew chapter 20, మత్తయి సువార్త 20వ అధ్యాయము, Matthew chapter 20, మత్తయి సువార్త 20వ అధ్యాయము verse 23. 23వ వచనము. Matthew chapter 20, verse 23. మత్తయి 20:23. He said to them, ఆయన మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడి వైపులను నా ఎడమ వైపులను కూర్చుండేసిన నా వశం లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని చెప్పాను. can we all read it together? మనందరం కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 23వ వచనం. My cup you shall drain. ఆయన మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడి వైపులను నా ఎడమ వైపులను కూర్చుండేసిన నా వశం లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని చెప్పాను. Here the mother of Zebedee is asking whether her sons would have a reward in heaven. శివదయ్య యొక్క తల్లి గారు అడుగుతున్నారు, వారి కుమారులు ఇద్దరు కూడా దేవుని యేసు యొక్క కుడి పార్శ్వన కూర్చోవచ్చా అని. God is saying something very important. ఇక్కడ ఎంతో ప్రాముఖ్యమైన సంగతి ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. Sit on the left or to the right is not my decision. నా ఎడమ వైపున కానీ కుడి పక్కన కానీ కూర్చోవడం అనేది నా వశంలో లేదు. But I am encouraged with the last portion. I am encouraged by the last portion. అయితే అందులో ఉన్న ఆఖరి భాగాన్ని బట్టి నేను ఎంతో But it ప్రోత్సాహపరచబడ్డాను. is for those for whom it has been prepared by my Father. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకును. Let me tell you, for every work you do for God, there is a crown in heaven. కానీ చెప్పనివ్వండి, మీరు దేవుని మందిరంలో దేవుని కోసం చేసే ప్రతి పనికి పరలోకంలో మీకు కిరీటం ఏర్పరచబడింది. There is for every work you do for God, there is a reward in heaven. దేవుని కోసం మీరు చేసే ప్రతి పనికి పరలోకంలో మీకు ఆశీర్వాదం ఉంది. All the rewards in this world are temporary. ఈ యొక్క లోకంలో దొరికే ఆశీర్వాదాలు లేదా ఆ యొక్క కానుకలన్నీ కూడా టెంపరరీ, కొంతకాలమే. There is a very big difference when you work for the world and work for the God. నువ్వు లోకం కోసం పనిచేసినప్పుడు దేవుని కోసం పనిచేసిన వాటి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. For example, I work in a company నేను ఒక కంపెనీలో పనిచేస్తాను and I do a good work, నేను అక్కడ చాలా చక్కగా పనిచేస్తాను. and they look at me వారు నా వైపు చూస్తారు. and my boss comes and says congratulations, నా యొక్క యజమానుడు వచ్చి నాకు కంగ్రాట్స్ చెప్తున్నాడు. and he may give a reward, నాకు ఏదో ఒక రివార్డ్ ఇస్తాడు. and he makes sure that everyone knows about it. ఇప్పుడు ఆయన నాకు రివార్డ్ ఇచ్చినప్పుడు మిగతా అందరూ కూడా చూసేలాగా చేస్తాడు. And that is why we
love to get recognition in a worldly way. కాబట్టి ఈ లోకపు మర్యాద చొప్పున అందరి ముందు మనకు గుర్తింపు రావాలని కోరుకుంటాం. But the problem is, అయితే సమస్య ఏంటంటే we have that mindset in the house of God. ఇదే ఆలోచన విధానం, ఇదే వైఖరి మనము దేవుని మందిరంలో కూడా కలిగి ఉంటున్నాం. We come to the house of మనం God. దేవుని మందిరానికి వస్తాం, I will do this work, నేను ఈ పని చేస్తాను. but if you don't give me recognition, ఒకవేళ నీవు కనుక నాకు గుర్తింపు ఇవ్వనట్లయితే I will not do it again. నేను మళ్ళీ ఈ పని చేయను. I won't come to the house of నేను God. దేవుని మందిరానికి మళ్ళీ రాను. I will come at 1 hour late. నేను ఒక గంట ఆలస్యంగా వస్తాను. I won't send you a message. నేను నీకు మెసేజ్ కూడా పంపించను. I will have a longer face. నేను ఇంకా నా మొహాన్ని దించుకుంటాను. Why? ఎందుకని? Because you are used to worldly system. ఎందుకంటే నీవు ఈ లోక సంబంధమైన మర్యాద చొప్పున But నడుచుకుంటున్నావు. worldly system is really good. ఆ యొక్క లోక సంబంధమైన మర్యాద మంచిదే. But that mindset cannot be applied in the house of God. అయితే ఆ వైఖరి, ఆ ఆలోచన విధానము దేవుని మందిరంలో పనికిరాదు. In the house of God, ఈ దేవుని మందిరంలో no one will tell you what to do and what not to do. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదని ఎవరు నీకు బోధించరు, ఎవరు నీకు చెప్పరు. You have to see the need and commit yourself for that work. ఆ దేవుని మందిరంలో అవసరతను చూసి ఆ అవసరత చొప్పున నిన్ను నీవు ఆ పని చేయడానికి A అప్పగించుకోవాలి. disciple of Christ will be willing to do any work if he loves the Lord. దేవుని యేసుక్రీస్తు ఒక శిష్యుడు ఎవరైనా సరే ఆ ఒక పని దేవుని ఇంట్లో ఉన్న పని పట్ల ఆ పని చేసే విషయంలో ఎంతో సుముఖత కలిగి తను తాను అప్పగించుకోవాలి. Sometimes you may not get a reward here. కొన్నిసార్లు మనకి ఇక్కడ ఆ పని చేసినందుకు ఎటువంటి బహుమానం దొరకదు. Loved ones may not give a recognition to you. ఈవెన్ మనల్ని ఎంతో ప్రేమించిన వాళ్ళు కూడా మనం పని చేసినప్పుడు ఆ పనికి కావాల్సిన బహుమానం మనకి ఇక్కడ ఇవ్వరు. They may not say that you have done a good work after 5 years of service also. 5 సంవత్సరాల పాటు నువ్వు అలా పని చేసినా కూడా నువ్వు మంచి పని చేసావనే ప్రశంస కూడా నీకు ఇవ్వరు ఒకసారి. Because you are not working among gods, you are working among men. ఎందుకంటే నీవు You are not working under God directly, you are working under men. ఎందుకంటే నువ్వు సరాసరి దేవుని కింద పని చేయట్లేదు, కానీ నువ్వు మనుషుల మధ్యలో పని చేస్తున్నావు. But that is not a problem. అయితే అది అందులో సమస్య ఏం లేదు. The word of God says, దేవుడు మాకు ఏం చెప్తుందంటే I will make a note of it. నేను రాసుకుంటాను. If you have given a cold water to a man who has come, I will give a recognition. నీ ఇంటికి వచ్చిన వారికి ఎవరికైనా నువ్వు చల్లటి నీళ్ళు గ్లాసులు మంచినీళ్ళు ఇస్తే కనుక దానికి కావాల్సిన బహుమానం గురించి నేను నోట్ చేసి పెట్టుకుంటాను. Remember, if the Lord is going to recognize a small work that way, don't you think how much He will recognize for your sacrifice for the house of God and for God Himself? అంత చిన్న పని విషయంలోనే దేవుడు నేను బాగుగా గుర్తుంచుకొని పరలోకంలో నీకు బహుమానం సిద్ధపరిచి ఉంచినట్లయితే నీవు దేవుని కోసం చెల్లిస్తున్న క్రయం విషయంలో దేవుడు ఇంకా మరి ఎక్కువగా పట్టింపు కలిగి లేడా? In verse 26 of chapter 12 of John chapter 12 verse 26, యోహాను సువార్త 12:26, if anyone serves me, let him follow me. ఎవరైనా నన్ను వెంబడించబోయిన ఎడల, ఎవరైనా నాకు పరిచయం చేయాలని ఆలోచించిన ఎడల నన్ను వెంబడించవాలని తెలుసుకోండి. If you want to serve, then only you are following. ఎప్పుడైతే నీవు దేవునికి పరిచయం చేయాలనుకుంటావో అప్పుడే దేవుని వెంబడిస్తావు. You can't just be a follower without serving. దేవుని సేవించకుండా నువ్వు ఆయన వెంబడించలేవు. If anyone serves me, ఎవరైనా ఒకరు నన్ను సేవించిన ఎడల let him follow me. ఆయన నన్ను వెంబడింపవాలి. Where I am, there shall my servant also be. అప్పుడు నేను ఎక్కడ ఉందో అక్కడ నా సేవకుడును If ఉంటాడు. anyone serves me, the Father will honor him. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. There is a loyalty which is needed from the heart to serve God. దేవుని సేవించడానికి మన హృదయంలో ఒక ఒప్పుదల, తీర్మానం ఉండాలి. When you work in the world, ఈ లోకంలో మనం పనిచేస్తున్నప్పుడు your loyalty may be 80%. నీ నమ్మకత్వము 80%. It may be 90%. 90%. బహుశా అవసరమైతే 90% కూడా ఉండొచ్చు. You may also work for 99%. ఇంకా చెప్పాలంటే 99% నమ్మకంతో కూడా నువ్వు పని చేయొచ్చు. You work for the Lord, why is it less than 50%? అయితే ఒకవేళ నీవు కనుక ప్రభువు కోసం పనిచేస్తే ఎందుకని 50% కంటే తక్కువగానే In పనిచేస్తున్నావు? John chapter 15, యోహాను సువార్త 15వ అధ్యాయంలో verse 3, 3వ వచనం చూస్తే you are already clean because of the word which I have spoken to you. Sorry, verse 13. యోహాను 15 verse 13. యోహాను సువార్త 15:13. 13, 15:13. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనము, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. Greater love has no one than this, that one lay down his life for his friends. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే మరి
గారు నా జీవితంలో చాలా చిన్న వయసులోనే నాకు ఎంతో ప్రాముఖ్యమైన సంగతి నేర్పించారు. Right in the house of God. దేవుని మందిరంలోనే నేర్పించారు. If someone doesn't like you, ఎవరికైనా నీవంటే ఇష్టం లేకపోతే, someone despises you, ఎవరైనా నిన్ను తృణీకరిస్తే, someone makes a comment on you, ఎవరైనా నీ మీద చెడ్డ మాటలు పలికితే, somebody because of their weakness creates a story around you, ఎవరైనా వారు నీ మీద ఉన్న అసూయతో నీ చుట్టూ కథలల్లితే, learn to serve them. అప్పటికి కూడా వారికి సేవ చేయడం నేర్చుకో. Learn to serve doubly for them. వారికి మరి ఎక్కువగా సేవ చేయడం నేర్చుకో. The Lord will take care of the rest. ఎందుకంటే మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. I used to see it in her own life. ఆమె జీవితంలో అది జరగడం నేను చూశాను. So she had a lot of problems in the fellowship with some sisters. మా సహవాసంలో అనేక మంది సహోదరుల చేత మా అమ్మగారికి ఎంతో కష్టంగా ఉండేది. And when she wants to serve, she will serve for hours for them. ఎప్పుడైతే ఆమె వారికి పరిచయం చేయాలనుకున్నప్పుడు, సేవ చేయాలనుకున్నప్పుడు కొన్ని గంటల పాటు వారికి పరిచయం చేసేది. If they are sick, she will send 3 times food to them. ఒకవేళ ఎవరైనా జబ్బుపడి ఉంటే వారికి మూడు పూటల భోజనం పంపించింది. And if someone is conceived, she would go and stay in the hospital for 3 days. ఎవరైనా గర్భం దాల్చి ఉంటే వారి కోసం 3 రోజుల పాటు హాస్పిటల్కి వెళ్ళేది. I used to look and say, "Mommy, why did you do that?" నేను అడుగుతూ ఉండేవాడిని, అమ్మ ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? They did so harm. They did you so harm. అప్పుడు నేను అడిగేవాడిని, వాళ్ళు నీకు ఎంతో నష్టం చేశారు, ఎంతో హాని They చేశారు, spoke evil of you. నీ గురించి ఎంతో చెడ్డగా They మాట్లాడారు వాళ్ళు, commented on you. They commented on you. వారు నీ గురించి చెడ్డ మాటలు పలికారు. Oh, she would say, "That is not a servanthood. అయితే అది శిష్యత్వం కాదు అని. That is not a servanthood. అది శిష్యత్వం కాదు. You should not choose the person whom you serve. నీవు ఎవరిని సేవించాలో అనేది నువ్వు ఎన్నుకోకూడదు. Just because he would give you a thank you and a recognition, don't serve them. వారు నీకు ఏదో కృతజ్ఞత చెల్లిస్తున్నారనో లేదా నీకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నారనో దాన్ని బట్టి నువ్వు వారికి సేవ చేయాలనుకోకూడదు. It's easy to serve a person who loves you, నిన్ను ప్రేమించే వారికి సేవ చేయడం ఎంతో సులువు. but a person who despises you, నిన్ను ద్వేషించే వారిని కూడా, తృణీకరించే వారిని కూడా, serve them in the house of God. వారిని కూడా దేవుని మందిరంలో నువ్వు సేవించు. She would ask this question. ఆమె ఈ ప్రశ్న అడిగేది నన్ను, Don't you think that you sin so much? Don't you think that you sin so much? నువ్వు ఎంతో పాపం చేసావని సంగతి నీకు తెలియదా? Don't you think that Christ came for you? దేవుడు యేసు ప్రభు నీ కోసం ఈ లోకానికి వచ్చాడని నీకు Don't you think తెలియదా? that he has humbled himself to your level? ఆయన తను తాను నీ లెవెల్కి తగ్గించుకున్నాడని తెలియదా? Don't you think that he surrendered and touched your life? ఆయన నీ జీవితాన్ని తాకడం కోసం తను తాను ఎంతగా తగ్గించుకున్నాడో నీకు తెలియదా? You can go to that level. నీవు కూడా ఆ స్థితికి వెళ్ళాలి. It doesn't mean that you become a friend to that person. దాని అర్థం ఏంటంటే నువ్వు ఆ వ్యక్తికి స్నేహితులు కావాల్సిన అవసరం లేదు. But you can do service to them. అయితే నీవు వారికి సేవ చేయొచ్చు, పరిచారం There చేయొచ్చు. are many carnal people in the house of God. ఈ లోకంలో అనేక మంది శరీర సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు. Not local. In the house of God, there is a lot of carnal people. క్షమించండి, దేవుని మందిరంలో కూడా శరీర సంబంధమైన మనసు కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. But they are the part of the body of Christ. అయితే వాళ్ళు దేవుని యొక్క శరీరంలో అంగంలే. But what you should do? అప్పుడు నువ్వేం చేయాలి? Serve them. వారికి సేవ చేయాలి, పరిచారం చేయాలి. Any recognition. వారికి పరిచారం చేయడం ద్వారా నీకు ఎటువంటి గుర్తింపు రాకపోవచ్చు. Paul says you are adding coals of fire on their head. సామెతలో రాయబడి ఉంది, నీవు వారి తల మీద నిప్పులు పోస్తావు అని. But the Lord looks you and says, అయితే దేవుడు నీ వైపు చూసి అంటాడు,